1 Chronicles 29 chapter 12th verse. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు. బలమును పరాక్రమమును నీ దానములు, హెచ్చించువాడవును, అందరికీ బలము ఇచ్చువాడవును నీవే. ఎవరంటున్నాడు ఈ మాటలు? దావీదు అంటున్నాడు ఈ మాటలు. అయితే దావీదు ఏమంటున్నాడు ఇక్కడ అంటే, అందరికీ బలము ఇచ్చువాడవు నీవే అని దావీదు అంటున్నాడు ఇక్కడ. మనం జీవిస్తున్నటువంటి ఈ యొక్క లోకంలో మనుషులు ఏం చెప్తారు మనకి? నీ యొక్క సొంత స్ట్రెంగ్త్తోని, నీ యొక్క సొంత ఎబిలిటీతోని నువ్వు ఎవరి మీద ఆధారపడొద్దు, నీ సొంతగా నువ్వు చేసుకో, ఏదైనా బీ స్ట్రాంగ్ అని అంటారు. చాలా మనము ఈ పదాలు, ఈ మాటలు వింటుంటాం. బీ స్ట్రాంగ్, బీ ఇండిపెండెంట్ అని అంటుంటారు. నీ సొంతగానే నువ్వు ఏదైనా చేయగలవు అని మనుషులు ప్రోత్సహిస్తుంటారు. కానీ వాక్యంలో ఆ విధంగా లేదు. దావీదు భక్తుడు ఏమంటున్నాడు? అందరికీ బలము ఇచ్చువాడవు నీవే అని అంటున్నాడు ఇక్కడ. వాక్యంలో మనం చూసినట్లయితే చాలామంది దేవుని మీద ఆధారపడి జీవించినటువంటి వారు స్ట్రెంగ్త్ని పొందుకున్నారు. వారి యొక్క సొంత సామర్థ్యంతో కాదు, కానీ దేవుడు వారికి ఇచ్చినటువంటి స్ట్రెంగ్త్ని బట్టి వారెంతో స్ట్రెంగ్త్ని దేవుని దగ్గర నుండి పొందుకున్నారు. ఒక ఆర్డినరీ పీపుల్ వాక్యంలో చూసినట్లయితే వారు చాలా స్ట్రెంగ్త్ని దేవుని దగ్గర నుండి పొందుకున్నారు. మనము కింగ్ డేవిడ్ గురించి చూసినట్లయితే అతడు గొల్యాతుతోని యుద్ధానికి వెళ్ళినప్పుడు ఒక సోల్జర్ దగ్గర ఉండాల్సినటువంటి వెపన్స్ ఏవి కూడా అతని దగ్గర లేవు. ఒక ఆర్మర్ లేదు, ఒక వెపన్స్ లేవు, ఏమీ లేవు. కానీ దావీదు మాత్రం ఒక విశ్వాసంతోని దేవుడు నన్ను తప్పకుండా ఇందులో గెలిపిస్తాడు అన్న విశ్వాసంతోని దావీదు ఒక ముందడుగేసిండు. దేవుడు నాకు స్ట్రెంగ్త్ని ఇస్తాడు అని దావీదు ఒక ముందడుగేసిండు. అయితే దావీదు అంటాడు, ద లార్డ్ హూ డెలివర్డ్ మీ విల్ డెలివర్ మీ ఫ్రమ్ దిస్ ఫిలిస్టైన్ అని అంటాడు. సో గాడ్ గేవ్ హిమ్ స్ట్రెంగ్త్ బియాండ్ హిస్ ఓన్ ఎబిలిటీ. ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలి అంటే, మీ సొంత సామర్థ్యంతో కాకుండా మీరు దేవుని మీద ఆధారపడినట్లయితే your limitations do not limit God అని మీరు ఇక్కడ తెలుసుకోవాలి. అయితే దేవుడు ఎవరైతే దేవుని మీద ఆధారపడి దేవుని స్ట్రెంగ్త్ నాకు కావాలి అని వారి యొక్క వీక్ సమయాల్లో అనుకుంటారో వారికి మాత్రమే దేవుడు స్ట్రెంగ్త్ ఇస్తాడు. నా సామర్థ్యంతో నేను ఏమైనా చేస్తాను, నేను ఏమైనా చేయగలుగుతా అనుకున్న వారికి దేవుడు అటువంటి స్ట్రెంగ్త్ని ఇవ్వడు. దేవుడు ఎవరిని హెచ్చిస్తాడు అంటే ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో, అంటే ఇప్పుడు కింగ్ డేవిడ్ ఏ విధంగా దేవుని మీద ఆధారపడ్డాడు, ఆ విధంగా నువ్వు కూడా దేవుని మీద ఆధారపడి జీవిస్తే దేవుడు నేను హెచ్చిస్తాడు. నాది నేనేమైనా చేసుకుంటా, నాకు నేనే ఘనత తెచ్చుకుంటా అని అనుకుంటే మాత్రం దేవుడు నీతో ఉండలేడు. అయితే ఈ స్ట్రెంగ్త్ని ఏ విధంగా పొందుకోగలుగుతావు నువ్వు? ప్రేయర్ ద్వారా, విశ్వాసం ద్వారా, వాక్యం చదవటం ద్వారా, దేవుని కొరకు వేచి ఉండటం ద్వారా. అయితే ఈరోజు నీ పరిస్థితి ఏదైనా ఉండిండొచ్చు. నీకు సిక్నెస్ ఉండిండొచ్చు, బాధ ఉండిండొచ్చు, వేదన ఉండిండొచ్చు, నొప్పి ఉండిండొచ్చు, నీకెన్నో స్ట్రగుల్స్ ఉండిండొచ్చు, ఏదైనా ఉండిండొచ్చు. ఒక్కసారి దావీదు ఏ విధంగా నా స్ట్రెంగ్త్ దేవుడే నన్ను అన్నిట్లోంచి డెలివర్ చేస్తాడు అని ఏ విధంగా దావీదు అనుకున్నాడో ఆ విధంగా నువ్వు కూడా దేవుని మీద ఆనుకొని జీవించినట్లయితే వాక్యంలో ఎంతో మందికి తోడుగా నడిపించినటువంటి దేవుడు, అంటే దావీదుకి, మోజెస్కి, పాల్కి ఏ విధంగా దేవుడు తోడుగా ఉండి నడిపించి వారికి స్ట్రెంగ్త్ని ఇచ్చిండో వారి యొక్క సమయాలలో దేవుడు నీకు కూడా అదే విధంగా స్ట్రెంగ్త్ని ఇస్తాడు. సో ఎన్నడూ కూడా దేవుని విడిచిపెట్టి వెళ్ళొద్దు. ఎందుకంటే మనుషులు నిన్ను విడిచిపెట్టవచ్చు, కానీ దేవుడు ఏ పరిస్థితిలో కూడా నిన్ను విడిచిపెట్టాడు. వీరికి వాక్యంలో ఉన్నటువంటి వారికి కింగ్ డేవిడ్కే కానీ పాల్కే కానీ ఏ విధంగా దేవుడు వారి యొక్క బలహీనతలో వారికి స్ట్రెంగ్త్ని ఇచ్చిండో నీకు కూడా అదే విధంగా దేవుడు స్ట్రెంగ్త్ని ఇస్తాడు. గాడ్ బ్లెస్ యూ.